మార్నింగ్ టైమ్ స్టోరీస్. గుండెల్లో గుడిగంటలు. ఏమిటి శ్రీను, పొద్దు పొద్దున్నే గుడికొచ్చావు? ఏంటి విశేషం? ఈరోజు పట్టణం నుండి నా మరదలొస్తుంది పంతులుగారు. తను రావడమే గుడి దగ్గరకొస్తుంది. తనకి అమ్మవారంటే చిన్నప్పటినుంచి ఇష్టం కదా. తనే ఇక్కడికి రాగానే నా ప్రేమ విషయం కూడా చెప్పేస్తాను. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలాగా నీ మరదల్ని కాపాడుకున్నావు, బాగా పై చదువులు చదివిస్తున్నావు. ఎంత చేసినా నిన్ను పెళ్లి చేసుకోకుండా ఇంకా ఎవరిని పెళ్లి చేసుకుంటుంది చెప్పు అని అంటూ ఉండగా గుడిగంటలు మోగాయి. దాన్ని చూసి శ్రీను, హాహా, గుడిగంటలు మోగాయి అంటే ఖచ్చితంగా జరుగుతుంది అని అంటూ ఉంటాడు. ఇంతలో అతని మరదలు సితార ఒక అబ్బాయితో కలిసి అక్కడికి వస్తుంది. దాన్ని చూసి శ్రీను కొంచెం కంగారు పడుతూ ఉంటాడు. బాబు శ్రీను, సితారతో పాటు వస్తుంది ఎవరు? నాక్కూడా తెలీదు పంతులుగారు. బహుశా తన స్నేహితుడేమో. పట్నం నుంచి తోడుగా ఇక్కడికి తీసుకొచ్చినట్టుంది. నేనిక్కడున్న సంగతి సితారకు చెప్పకండి. తనని కొంచెంసేపు ఆట పట్టిస్తాను అని అనగా అందుకు పంతులుగారు సరే అంటాడు. తర్వాత శ్రీను పక్కకెళ్ళి దాక్కుంటాడు. అంతలో సితార తన స్నేహితుడు ఇద్దరు కూడా గుడిలో ఉన్న పంతులుగారి దగ్గరికి వస్తారు. పంతులుగారు బాగున్నారా? నేను చాలా బాగున్నానమ్మా. నిన్ను చూసి చాలా రోజులవుతుంది. నిన్ను చూస్తూనే అర్థమవుతుంది బాగున్నావా అని. ఇంతకీ అబ్బాయి ఎవరూ అని అడగగా సితార ఇలా అంటుంది. ఇది నా కాబోయే భర్త. పంతులుగారు ఇక్కడే పెళ్లి చేసుకుందామని ఇక్కడికి తీసుకువచ్చాను అని అనగా ఆ మాట వినగానే పంతులుగారు, దూరంగా నిలబడిన శ్రీను ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. శ్రీను కళ్లలో ఏడుపొక్కటే తక్కువ. తన మనసు ఎంత భారమవుతుందంటే చెప్పలేనంత భారమవుతుంది. అదేంటమ్మా సీతారా, ఊళ్ళో అందరూ కూడా నువ్వు నీ బావని పెళ్లి చేసుకుంటావని అనుకుంటే నువ్వేంటి ఇలా చెప్తున్నావు? అతన్ని నిన్ను ఎంత కష్టపడి చదివించాడు, అది మర్చిపోతున్నావా అని అనగా సితారా ఇలా అంటుంది. అదేంటి పంతులుగారు అలా మాట్లాడుతారు? చదివించినంత మాత్రానని ఆయనను పెళ్లి చేసుకోవాలని రూల్ ఎక్కడా లేదు కదా. అందుకే నిర్ణయం తీసుకున్నాను. మా పెళ్లి మీరే జరిపించాలి, అది కూడా ఇప్పుడే ఇక్కడే. నా చేతులతో ఆ పని చేయలేనమ్మా అని అనగా సితారా ఇలా అంటుంది. ఎందుకు చేయలేరండి? నేను బాగా చదువుకోవడానికి కారణం మా బావ అయ్యుండొచ్చు, కానీ నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా. బాగా చదువుకున్న వాడిని పెళ్లి చేసుకోవాలని. ఈ బురదలో మట్టి పిసికేవాడిని నేను ఎలా చేసుకుంటానండి? నా గురించి కూడా మీరు ఆలోచించండి అని అనడంతో పక్కనే ఉన్న రాజేష్, అవును పంతులుగారు, మీరు తన స్థానంలో ఉండి ఆలోచించండి అని అంటాడు. దాంతో పంతులుగారు ఇలా అంటారు. సరే, పెళ్లి ఎవరైనా అంగరంగ వైభవంగా చేసుకుంటారు, కానీ మీరిద్దరూ ఎందుకు ఇక్కడికొచ్చి చేసుకోవాలని అనుకుంటున్నారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా అని అనగా సితారా ఇలా అంటుంది. అది కాదు పంతులుగారు, తనకి అమ్మ నాన్న ఎవరూ లేరు. అతను అనాథాశ్రమంలో పెరిగాడు. తన కాళ్ల మీద తను నిలబడ్డాడు. నాకు అమ్మవారి సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇక్కడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు మా అత్త మామకు చెబితే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే మా బావని ఇచ్చి వాళ్ళు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఈ పని చేస్తున్నాను. మీ అమ్మ నాన్న పోయిన తర్వాత వాడు ఎంత కష్టపడి నిన్ను చదివించాడు, నిన్ను గొప్ప స్థాయిలో ఉంచాడు. తన చదువు మానేసి పనికి వెళ్ళి నిన్ను చదివించాడు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నువ్వు ఆశలన్నీ గంగపాలు చేశావు అని మాట్లాడుతూ ఉండగా అంతలో శ్రీను అక్కడికి వచ్చి, సీతారా, అలా ఏమీ జరగదులే, మనమింటికెళ్దాం పద, నేను మా అమ్మ వాళ్లతో మాట్లాడి మీ పెళ్లి ఘనంగా చేయిస్తాను. శ్రీనుని చూడగానే సితారకి ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడు సితారా ఇలా అంటుంది. బావా, నేను చేసింది తప్పనిపిస్తే నన్ను క్షమించు అని అనగా శ్రీను ఇలా అంటాడు. నువ్వు చేసింది తప్పు అని ఎవరు చెప్పారు? మనమిక నుంచి ఇంటికెళ్దాం పద అని చెప్పి వాళ్ళని ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ శ్రీను తల్లిదండ్రులతో జరిగిన విషయమంతా చెప్తాడు. ఆ మాటలు విని వాళ్ళు చాలా బాధపడతారు. దాంతో అత్తగారిలా అంటారు. మీ అమ్మ నాన్న పోయిన తర్వాత వాడు ఎంత కష్టపడి నిన్ను చదివించాడు, నిన్ను గొప్ప స్థాయిలో ఉంచాడు. తను చదువు మానేసి పనికి వెళ్ళి నిన్ను చదివించాడు. నీమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నువ్వు ఆశలని గంగపాలు చేశావు. అత్తగారలా చెప్పగా సీతారా ఏం మాట్లాడకుండా నిలబడుతుంది. అప్పుడు శ్రీను ఇలా అంటాడు. అమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇప్పుడు నేను చదివించినంత మాత్రాన తను నన్ను పెళ్లి చేసుకోవాలని ఎక్కడ రాసిపెట్టింది? ఎవరి నిర్ణయం వాళ్ళది. తను తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. నీరు వైపే పారాలి. అందుకే చదువుకున్న పిల్లవాణ్ణి పెళ్లి చేసుకోవాలి అని అనడంతో ఇక ఆమె ఏం మాట్లాడకుండా ఉంటుంది. అప్పుడు మామగారిలా అంటారు. మంచి ముహూర్తం చూసి మీ పెళ్లి చేస్తాము. ఇప్పుడే పంతులుగారిని పిలిపిస్తాను అని అనడంతో ఆమె చాలా సంతోషపడుతుంది. కొంత సమయం తర్వాత పంతులుగారు వస్తారు. మంచి ముహూర్తం చూసి చెప్తారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక మంచి రోజున రాజేష్ సితారాకు పెళ్లి జరుగుతుంది.
వాళ్ళిద్దరూ అదే ఊర్లో కాపురం కూడా ఉంటారు. సితారకి అదే ఊర్లో పంచాయతీలో ఉద్యోగం వస్తుంది. రాజేష్ ఊరిలో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉంటాడు. అలా వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కూతురు అరవల్లి రాజేష్కి మంచి స్నేహితురాలుగా అవుతుంది. రోజులు గడుస్తూ ఉండగా వాళ్ళ స్నేహం ప్రేమగా మారుతుంది. ఆ విషయం గురించి సితారా ఇంట్లో రోజు గొడవ జరుగుతూ ఉంటుంది. అప్పుడు సితారా ఇలా అంటుంది, ఈ మధ్య మీరు ఇంటికి రావడం లేదు, సరిగ్గా నాతో మాట్లాడడం లేదు, అసలేమైంది, ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో కూడా చెప్పడం లేదు అని అనగా ఆ మాటలకి రాజేష్కి బాగా కోపం వస్తుంది. నా ఇష్టం, నేనిష్టం వచ్చిన చోటుకు వెళ్తాను, నువ్వెవరు అడగడానికి, నోరు మూసుకునుండు, నాకంటే ఎక్కువ సంపాదిస్తానని పొగరు చూపిస్తున్నావా అనగా సితారా ఇలా అంటుంది, అలా మాట్లాడతావేంటి, ఇద్దరూ సమానమైన నా దృష్టిలో, నువ్వు ఎంతో నేను అంతే, ₹1 సంపాదిస్తున్న పొగరు నాకు ఏమీ లేదు, చాలా కోపంగా ఉంది నాకు నీ మీద అని ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఒకరి మీద ఒకరు పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఉండగా అప్పుడే అటుగా వెళ్తున్న శ్రీను అక్కడికి వెళ్తాడు. ఏమైంది, ఏం జరిగింది, ఎందుకలా గొడవ పడుతున్నారు అని అడుగుతాడు. అందుకు రాజేష్, ఇది మా భార్యాభర్తల విషయం, ఎవరు మధ్యలో రాకండి, దయచేసి వెళ్ళిపోండి అని గట్టిగా కసురుకోవడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆవేశం మరింత ఎక్కువ కావడంతో కోపంగా రాజేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సితారా ఏం మాట్లాడకుండా ఉంటుంది. అరావలి ఇంటి ముందు నిలబడి ఆమెకు ఫోన్ చేస్తాడు. అరావలి ఇంటి నుంచి బయటకు వస్తుంది. అప్పుడు అరావలి ఇలా అంటుంది, ఏమైంది, ఎందుకు ఇంత రాత్రి వేళ ఇక్కడికొచ్చావు, నా వల్ల కావడం లేదు, నా భార్యతో రోజు గొడవలే, నాకంటే ఎక్కువ సంపాదిస్తుందన్న పొగరెక్కువైంది, ఇంకా నేను దాంతో కాపురం చేయలేను, మనం ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోయి సంతోషంగా బ్రతుకుదాం అనగా అరావలి ఇలా అంటుంది, ఎక్కడికో వెళ్ళిపోవడం ఎందుకు, మా ఇంట్లో మన విషయం ఎప్పుడో చెప్పేశాను, నువ్వు దానికి విడాకులిస్తే సంతోషంగా మనం బ్రతకొచ్చు. ఆ మాట వినగానే అతను ఎంతో సంతోషపడతాడు. ఇక తనతో పాటు కలిసి ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ అరావలి తల్లి ఇలా అంటుంది, చూడు బాబు, ఈ పెళ్లి నిజానికి నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ ఏం చేస్తాను చెప్పు, మా అమ్మాయి పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటా అంటుంది, ఆ విడాకులేదో త్వరగా తీసుకుంటే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను, అందుకతను త్వరగా తీసుకుంటాను అని అంటాడు. అందుకు ఆమె సరే అంటుంది. ఇక ఆ రోజు రాత్రి అతనింటికి వెళ్లకుండా అక్కడే ఉండిపోతాడు. సితార తన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం రాజేష్ ఇంటికి వస్తాడు. అప్పుడు సితారా ఇలా అంటుంది, రాత్రంతా ఎక్కడికెళ్లారు, నేను మీకోసం ఎంత భయపడుతూ ఎదురుచూశానో తెలుసా, నాకోసం నువ్వు అంత ఎదురు చూడాల్సిన అవసరం ఏముందో చెప్పు, ప్రతి చిన్నదానికి గొడవ పడుతూ ఉన్నావు, మనిద్దరికీ అసలు పడ్డం లేదు, ఇలా అయితే మనం కలిసి ఉండడం కంటే విడిపోవడం మంచిది. దానికి సితారా ఇలా అంటుంది, అంటే మీ ఉద్దేశం ఏంటి, నాకు విడాకులు ఇద్దామని అనుకుంటున్నారా, దేనికోసం అని చాలా పెద్ద గొడవ చేస్తుంది. ఇక ఆ గోల తట్టుకోలేక రాజేష్ ఆమె చెంప పగలగొట్టడంతో ఆమె ఏడుస్తూ వాళ్ల మేనత్త ఇంటికి వెళ్తుంది. అక్కడ జరిగిన విషయం అంతా చెప్పడంతో ఆమె చాలా బాధపడుతుంది. అప్పుడే శ్రీను ఇలా అంటాడు, అయినా మీ భార్యాభర్తల విషయాల్లో మేమెందుకు చెప్పు, ఇక్కడి నుంచి వెళ్తే అందరికీ మంచిది కదా, ఈ గొడవ ఇక్కడితో సద్దుమణుగుతుంది, లేదంటే ఇంకా ఎంత దూరం వెళ్తుందో తెలీదు. ఆ మాట వినగానే సితారా ఏడుస్తుంది. ఇందులో మీ తప్పేమీ లేదులే, తప్పంతా నాదే, ఎందుకంటే నా భర్త మొన్న ఇదే ప్రశ్న అడిగినప్పుడు నేనేం సమాధానం చెప్పలేదు, ఇప్పుడు అదే నాకు చేటయింది అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అత్తగారు నేను వస్తాలే పద అంటూ తనతో పాటు వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక అతను చాలా కోపంగా, ప్రతిదానికి మీ ఇంటికి పరిగెత్తకపోతే మీరు మా ఇంటికి రావడం జరుగుతుంది, అసలు మీ అబ్బాయికి దీనికి సంబంధం ఏంటి, వాడు దీన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ కుదరలేదు, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని అనగానే ఆ మాట వినగానే సితారా కోపంగా, ఏమాట్లాడుతున్నావు నువ్వు అంటూ అతని చెంప పగలగొడుతుంది. అలా చేయడంతో గొడవ మరింత పెద్దదవుతుంది. శ్రీని తండ్రి కూడా అక్కడికి వస్తారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. రాజేష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. రాజేష్, కలిసి ఉండడం ఇష్టం లేకపోతే విడాకులు ఇవ్వమని చెప్తున్నాను, ఇలా ఊరికే గొడవలు పెట్టుకోవడం ఎందుకు అనగా అక్కడున్న ఆడవాళ్ళు ఇలా అంటారు, మీకు కొత్తగా పెళ్ళైంది కాబట్టి చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి, అలా అని పెద్ద గొడవలు చేసుకోవద్దు, ఒక నలుసు పుట్టిందంటే ఇలా ఏది ఉండదు, అంతా మంచి జరుగుతుంది అనగా రాజేష్ ఇలా అంటాడు, అక్కడంతా అవకాశం లేదండి, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేంత వరకు పిల్లల వద్ద అనుకుని నన్ను దూరంగా ఉంచుతుంది, ఇది కరెక్ట్ కాదు కదా. ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా గుసగుసలాడుకుంటూ ఉంటారు. అత్తగారు సితారాకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ గొడవ సద్దుమనగదు. అప్పుడు సితారా మరింత కోపంగా ఇలా అంటుంది, ఇంటి గుట్టుని నడి రోడ్డున పడేసినప్పుడే నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థమైంది, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు విడాకులు ఇవ్వడం కాదు, నేనే విడాకులు ఇస్తాను అని అంటుంది. ఆ మాటకి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక రోజులు గడుస్తున్నాయి. అనుకున్నట్టుగానే
సితార రాజేష్కి విడాకులిస్తుంది. రాజేష్ చాలా సంతోషంగా ఆరావళిని పెళ్లి చేసుకుంటాడు. సితార మాత్రం అక్కడే తన ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది. సితార ఒంటరిగా ఉండడం ఇష్టం లేక అత్త శకుంతల, చూడమ్మా సితార, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు మా ఇంటికొచ్చేయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. శ్రీను నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. వాడిని పెళ్లి చేసుకో. నీ జీవితం సంతోషంగా మార్చుకో. ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడేమైంది? వాడు బాగా డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని సంతోషంగానే ఉన్నాడు. నీ జీవితం ఏమవుతుందని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించకుండా నా మాట విని శ్రీనుని పెళ్లి చేసుకో. ఆ మాటలకి సితార ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది. దానిని అంత దూరంగా పూజారి గారు చూస్తారు. నా మనసు ఏం బాలేదత్తయ్యా, మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అనడంతో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పంతులు గారు అక్కడికొస్తారు. ఏడుస్తున్నావా తల్లి? కన్నీళ్లు కష్టాన్ని కడిగేయగలవేమో గాని గతాన్ని మార్చలేవు కదా. గతాన్ని మార్చలేను కాబట్టే ఏడుస్తున్నాను పంతులు గారు. చేతిలో ఉన్న మాణిక్యాన్ని మట్టిలో పడేసి మెరుగురాళ్లను చూసి మురిసిపోయాను. నా కళ్ళ ముందున్న ప్రేమను చూడలేకపోయాను. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని శ్రీను బావ దగ్గరికి వెళ్ళగలను? నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేదేమో. పంతులు గారు చిరునవ్వు నవ్వి, అజ్ఞానం చీకటి లాంటిది సితారా, కాని తెలుసుకోవడమే వెలుగు. నీకొక విషయం చెప్పనా? ఆనాడు శ్రీను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని నాతో చెప్తుండగా గుడిలో గంటలు మోగాయి. ఆ గుడిలో గంటలు ఎందుకు మోగాయో, ఈరోజు నీ జీవితం ఇలా ఎందుకు మలుపు తిరిగిందో నాకిప్పుడు అర్థమవుతోంది. నువ్వు చదువు, హోదా, సంపాదన చూసి రాజేష్ని ఎంచుకున్నావు. కాని శ్రీను నీ సంతోషమే తన జీవితం అనుకుని నిన్ను చదివించాడు. నువ్వు కాదని వెళ్ళిపోయినా నీ మీద కోపం పెంచుకోలేదు, పగ తీసుకోవాలని చూడలేదు. పైగా నీ కాపురం బాగుండాలని కోరుకున్నాడు. రాజేష్ మాత్రం నిన్ను ఒక వస్తువులా చూశాడు. కాబట్టే కొత్తది దొరకగానే పాతది పడేసినట్టు నిన్ను వదిలేశాడు. కాని శ్రీను నిన్ను ప్రాణంలా చూసుకున్నాడు. ప్రాణం పోతే మనిషి బతకలేడు కదా. అందుకే నువ్వు దూరమైనా వేరే పెళ్లి చేసుకోకుండా నీ జ్ఞాపకాలతోనే బతుకుతున్నాడు. సితార మౌనంగా వింటూనే ఏడుస్తుంది. ఇంతలో మావయ్య గారు అక్కడికొస్తారు. ఏడుస్తున్న సితారని చూసి ఆమెతో, అమ్మా సితారా, మనిషికి అందం ముఖంలో ఉండదు, గుణంలో ఉంటుంది. చదువు మనిషికి విజ్ఞానాన్నిస్తుంది కాని సంస్కారాన్నివ్వదు అని రాజేష్ నిరూపించాడు. చదువు లేకపోయినా సంస్కారం, ప్రేమ అంటే ఏంటో శ్రీను నిరూపించాడు. గతంలో నువ్వు తీసుకున్న నిర్ణయం నీ మెదడుది. ఇప్పుడు నీ మనస్సేం చెప్తే అది విను. పగిలిన అద్దమని నీ జీవితాన్ని పడేయకు. శ్రీను అనే వెలుగు తగిలితే ఆ పగిలిన అద్దం కూడా నక్షత్రంలా మెరుస్తుంది. వాడి కళ్ళలో చూడు, అక్కడ జాలి లేదు. ఇప్పటికీ నీ మీద ప్రేమే ఉంది. ఆ ప్రేమకు మరో అవకాశమివ్వు. నీ జీవితం మళ్ళీ చిగురుస్తుంది. ఈ విషయం చెప్పడానికి నిన్ను వెతుక్కుంటూ ఇక్కడిదాకా వచ్చాను. ఇక తర్వాత నీ ఇష్టం. అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక పంతులు గారు కూడా ఆమెతో, ఆలోచించుకో తల్లి, అమ్మవారి ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి. సితార ఆలోచనలో పడుతుంది. తను చేసిన తప్పుని సరిదిద్దుకోవడం కోసం శ్రీను దగ్గరికి వెళ్తుంది. అతనితో ఏడుస్తూ క్షమాపణ చెప్తుంది. శ్రీనుకి ఏం చెయ్యాలో అర్థం కాదు. నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను బావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. ఆ మాటలకు అతను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సరే అని అంటాడు. ఆ తర్వాత రోజే అదే గుడిలో అంగరంగ వైభవంగా వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. వాళ్ళ కాపురం చాలా సంతోషంగా ముందుకు సాగుతుంది. ఇదిలా ఉంటే అక్కడ ఆరావళి, రాజేష్కి మాత్రం ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. రాజేష్ వృధాగా డబ్బు ఖర్చు పెడుతున్నాడని ఆరావళి తల్లి, ఆరావళి ఇద్దరూ కూడా రాజేష్ని తిడుతూ ఉంటారు. గట్టిగా అరుస్తూ, ఏవండి, అసలు మీకు బుద్ధుందా? ఈ నెల క్రెడిట్ కార్డు బిల్లు ఇంతెందుకొచ్చింది? నిన్న మీ ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చారా? నా కష్టార్జితం మా నాన్న ఆస్తిని ఇలా తగలేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అదేంటరవళి, నేను కూడా ఈ ఇంటి మనిషినే కదా. నాకంటూ చిన్న చిన్న అవసరాలుండవా? ఫ్రెండ్స్ ముందు పరువు పోకూడదని. ఆరావళి తల్లి వెట్టకారంగా నవ్వుతూ, పరువా? నీకు పరువు కూడా ఉందా? కట్టుకున్న భార్యని కష్టసుఖాల్లో తోడున్న దాన్ని కాదని ఆస్తి కోసం నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు. నీలాంటి వాడికి పరువు గురించి మాట్లాడే అర్హతే లేదు. నువ్వు వేసుకున్న బట్టలు, తింటున్న తిండి అన్నీ మా భిక్షే.
అది గుర్తుపెట్టుకొని నోరు మూసుకొని పడుండు. అత్తయ్య గారు, మరీ అంత మాట అనకండి. నేను కూడా ఈ బిజినెస్లో కష్టపడుతున్నాను. ఆపండి, మీరు చేసేది బిజినెస్ కాదు, మేనేజ్మెంట్. అది ఎవరైనా చేస్తారు. ఆ సితారైతే మీ జీతానికి సరిపెట్టుకొని మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకొని చూసుకునేదేమో. కానీ నేను ఆరావళిని. నా డబ్బుతో జల్సాలు చేస్తానంటే ఇక్కడ కుదరదు. ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా రూపాయి ఖర్చు పెడితే ఇంట్లో నుంచి గెంటేస్తాను, జాగ్రత్త. ఆ మాటలకు రాజేష్ గుండె పగిలినట్లవుతుంది. తన మనసులో, సితారా నన్ను ఎంతగా గౌరవించేదో, చిన్న జీతమైనా ఎంత పొదుపుగా ఉంచేదో, నన్ను ప్రేమగా చూసుకునేదో. డబ్బుంటే సంతోషం ఉంటుంది అనుకున్నాను. కానీ ఆ డబ్బుతో పాటే వచ్చే అహంకారం మనిషిని బానిసగా మారుస్తుందని ఆలస్యంగా తెలుసుకున్నాను. అని మనసులో కుమిలిపోతాడు. ఆ రాత్రి రాజేష్ నిద్రపోడు. ఆ నరకం నుండి బయటపడాలని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు ఉదయం ఆరావళి నిద్రలీచేసరికి రాజేష్ కనిపించడు. టేబుల్ మీద ఒక ఉత్తరం ఉంటుంది. ఆమె దాన్ని తీసి చదువుతుంది. అందులో ఇలా ఉంటుంది: అరవళి, మనిషికి ఆకలేస్తే అన్నం తింటాడు. కాని అహంకారం పెరిగితే ఎదుటివారి బతుకుని తింటాడు. నీ డబ్బు, నీ ఆస్తి, నీ అహంకారం నన్ను మనిషిగా కూడా బతకనివ్వడం లేదు. సితార ప్రేమలో ఉన్న ఆనందం నీ ఆస్తిలో లేదని తెలుసుకున్నాను. కాని ఇప్పుడు ఆ సితార దగ్గరికి వెళ్లే అర్హత నాకు లేదు. నీ దగ్గరుండే ఓపిక లేదు. అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాను. నన్ను వెతకొద్దు. ఇట్లు రాజేష్ అని ఉంటుంది. ఇక వాళ్ళు కంగారుగా రాజేష్ కోసం చాలా వెతుకుతారు. కానీ అతను ఎక్కడా దొరకడు. ఆ విషయం అందరికీ తెలుస్తుంది. ఊర్లో జనం గుసగుసలాడుకుంటారు. చూసారా, చేతిలో ఉన్న అదృష్టాన్ని కాలదన్నుకున్నాడు. దేవత లాంటి సితారాని వదిలేసి డబ్బు కోసం వెళ్ళి ఇప్పుడు బిచ్చగాడిలా పారిపోయాడు. పాపం పండింది. ఇప్పుడు మళ్ళీ పారిపోయాడు. ఇక వాడి బ్రతుకు ఏమైపోతుందో ఏమో. వాడికి తగిన శాస్తి జరిగింది అని నానా మాటలు చెప్పుకుంటారు. అదే విషయం సితార కుటుంబానికి కూడా తెలుస్తుంది. వాళ్ళు మాత్రం దాని గురించి ఏం మాట్లాడుకోరు. ఇక సాయంత్రం వేళ ఇంటి ముందున్న చిన్న పూల తోటలో సితార మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది. శ్రీను పొలం నుండొచ్చి ఆమెతో, ఏంటి సీతారా, ఆ మొక్కలతోనేనా? నాతో కూడా కాస్త మాట్లాడొచ్చు కదా? సితార నవ్వుతూ, మొక్కలకి నీళ్లు పోస్తేనే కదా బావా పూలు పూస్తాయి. అలాగే మన బంధానికి కూడా నమ్మకం అనే నీళ్లు పోస్తేనే కదా సంతోషం నిలుస్తుంది. నిజమే సీతారా, కాని ఒకప్పుడు ఆ నమ్మకం లేకనే నువ్వు దూరమయ్యావని భయపడ్డాను. కానిప్పుడు నువ్వు నా పక్కన ఇలా నవ్వుతుంటే నా జీవితానికి ఇంకేం అవసరం లేదనిపిస్తోంది. సితార కళ్ళల్లో నీళ్లు నిండుతాయి. ఆమె శ్రీను చేతులు పట్టుకుంటుంది. రాజేష్ నన్ను వదిలేసినప్పుడు నా జీవితం అయిపోయింది అనుకున్నాను బావా. పగిలిన అద్దంలా ఎవరికి పనికిరాననుకున్నాను. కానీ నువ్వు ఆ పగిలిన ముక్కలను అతికించి అందులో నీ ప్రతిబింబాన్ని చూసుకున్నావు. రాజేష్ డబ్బు కోసం పరిగెత్తి శాంతిని పోగొట్టుకున్నాడు. నేను ప్రేమ కోసం వెనక్కి వచ్చి సర్వస్వం పొందాను. నా జీవితానికి నువ్వే నిజమైన గెలుపు బావా. గెలుపు నాది కాదు సీతారా, మనది. మనిషిని ప్రేమించడం అంటే వాళ్లను సొంతం చేసుకోవడం కాదు. వాళ్ళ సంతోషంలో మన సంతోషాన్ని వెతుక్కోవడం. నువ్వు సంతోషంగా ఉన్నావు, అంతే చాలు. ఇద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటారు. దూరం నుండి గుడి గంటలు వినిపిస్తాయి. వాటిని విని వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇక ఇద్దరూ కలిసి దేవుడి దర్శనానికి వెళ్తారు. వాళ్ళ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అందరూ మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వ్యూస్ బాగా తగ్గిపోయాయి. కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి స్టోరీస్ మీ ముందుకు తేవడానికి మేం ప్రయత్నిస్తున్నాం. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.